హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4 లో మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారంతో ఈ సీజన్ 12 వారాలని విజయవంతంగా పూర్తి చేసుకోబోతుంది. హౌస్ లో కూడా కంటెస్టెంట్స్ కేవలం 7 మంది మాత్రమే ఉన్నారు. దీంతో షోపై రోజు రోజుకి ఆసక్తి పెరిగిపోతుంది. ఇక ఈ వారం ఇచ్చిన నామినేషన్లు రచ్చ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి వారం లాగా నామినేషన్స్ జరగలేదు. అదృష్టం మీద ఆధారపడి నామినేషన్స్ జరగగా మోనల్, సోహెల్ కి అదృష్టం వరించింది. మిగిలిన 4 నామినేట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ స్వాప్ చేసుకోవచ్చని ఓ అవకాశం ఇచ్చిన అభిజిత్ మాత్రం ఒకే ఒక మాటలో నాకు స్వాప్ అవసరం లేదు, నేను నామినేషన్స్ ను ఎదుర్కొంటానని చెప్పాడు. ఆ తర్వాత హారిక తన కెప్టెన్ పవర్ ను ఉపయోగించి స్వాప్ చేసింది. ఆ విషయం పక్కన పెడితే మొదట స్వాప్ వద్దన్న దానిపై హోస్ట్ నాగార్జున అభిజిత్ తో మాట్లాడుతూ, ఏందయ్యా నీ గుండె ధైర్యం, బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మిగిలిన వారు అలా పోట్లాడుతుంటే నువ్వేమో ఫస్ట్ క్లాస్ లో సినిమా చూసినట్టు నాకొద్దనేసావు, నీకంత ధైర్యం ఉందా సేవ్ అవుతావని అని అడిగాడు. దీంతో అభిజిత్ మాట్లాడుతూ, నాకు నమ్మకం ఉంది సార్, అభిమానులు సేవ్ చేస్తారని, అందుకే వారికి వచ్చిన అవకాశాన్ని నేను తీసుకోవాలని అనుకోలేదని చెప్పాడు. అలాగే నేను మొదటి వారం నుండి 2 సార్లు మాత్రమే నామినేషన్ లో లేను, అన్ని సార్లు సేవ్ చేశారు అంటే నేను కూడా గేమ్ బాగా ఆడుతున్నట్టే కదా అని తాను తీసుకున్న స్టాండ్ పైనే నిలబడ్డాడు అభిజిత్. దీంతో నాగార్జున అభిజిత్ పై ప్రశంసలు కురిపించాడు. ఏదైనా ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత అది సరైనదైతే మార్చుకోకూడదని చెప్పాడు. అభిజిత్ కి అంతమంది అభిమానులు ఉండటానికి మరో ప్రధాన కారణం, అభిజిత్ ఏదైనా ఓ నిర్ణయం తీసుకుంటే దానిపైనే ఉంటాడు, ఆ దేవుడు దిగువచ్చినా కూడా మార్చుకోడు. ఇక ఈ సీజన్ విన్నర్ అభినే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.